వెరీ గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రి కాలం మధ్య దేవదేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలం మరొక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన దేవదేవునికి వెళ్ళిన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. అలాగనే మీకు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా 41:10 నీకు సహాయం చేయవాడను నేనే, నీకు సహాయం చేయవాడను నేనే, గొప్ప దేవుడు, అద్భుతకారుడు. ఎవరికి చెప్తుండే అది? నీకు సహాయం చేయవాడను నేనే అని యాకోబుకి దేవుడు చెప్తున్నాడు అనమాట. యాకోబుకి దేవుడు నీకు సహాయం చేయవాడను నేనే అని యాకోబుకి చెప్తుండే. అలాగనే మనం కూడా దేవుని ప్రార్థించి దేవునిలో ఉంటే, దేవునికి విశ్వాసపాత్రులం అయితే దేవుడు కూడా మనకి అలాగనే సెలవిస్తాడు. అలాగనే మనతో ఉంటాడు దేవుడు. ఇంకా ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడైన యెహోవాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయబడను నేనే. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాడు. యాకోబుకు అంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవదేవుడు మనకు కూడా దేవుడు, మనం దేవునిలో ఉంటే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడని, మనం కూడా ఆయనకి ప్రీతిపాత్రులమైతే ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని అని చెప్పాను. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, నీ కుడి చేతిని పట్టుకొని నేను నడిపిస్తానని దేవుడు గొప్పగా చెప్తున్నాడు దేవుడు. అలాగనే మనల్ని కూడా దేవదేవుడు మనం ప్రార్థనలో ఉంటే ఆ దేవుడు మనకు కూడా అలాగనే మనం చేపట్టి నడిపిస్తాడు. మన ముందు దేవదూతలు నడిపిస్తాడు. ఆయన నుండి మన పక్కన ఆయన నుండి మనల్ని నడిపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ప్రతి విషయంలో కూడా, ప్రతి కుటుంబం ఆరాధన విషయాల్లో కూడా దేవుడు మనం ఎక్కడిద్దరు ముగ్గురు నన్ను ఆంక్షలాగించేదో కూడా నేను ఉంటానని చెప్పిండు దేవుడు. మన కుటుంబ ఆరాధన చేసేటప్పుడు మన మధ్యనే ఉంటాడు దేవుడు. మనం ప్రార్థిస్తే మన పక్కనే ఉంటాడు. మనం ఏది అడిగితే అది సహాయం చేస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు, నమ్మదగిన దేవుడు. ఎవరు అంత విశ్వాసంగా నమ్మకంగా చెప్పే దేవుడు ఎవరు లేరు. మన దేవుడు మనకి వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం దేవునిలో ఉందాం, దేవునిలో నడుచుకుందాం. అది రెండో వాగ్దానం. యెషయా గ్రంథం 54:10. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచేది. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆయన కృప ఎప్పుడు విడిచిపోదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పిండు? నీకు సహాయం చేయబడను నేనే. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ప్రతి ఒక్కటి ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మన హృదయాలు కత్తుకునేలాంటివి వాగ్దానాలు. కానీ మనం బైబిల్ చదివి బైబిల్ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలా. బైబిల్ చదవటంలోనే మనకు జ్ఞానం ఉంటుంది. మనం చేయ ప్రతి పని దేవుడు మనకు మార్గాలన్నీ దేవుడు దాంట్లో ఏర్పరుస్తూ చెప్తూ ఉంటాడు. దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవదేవుడిని నమ్ముకుందాం. అలాగనే పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు దదరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించేవారు నీకు దూరముగా నుందురు, ప్రీతినందుకు నీకు దూరముగా ఉండును. కాబట్టి దేవుడు మనం దేని గురించి కూడా బాధపడవసరం లేదు. సైతాను శోధనలే మన ప్రార్థనల ద్వారా సైతాను శోధనలు కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ దేవదేవుడు గొప్ప దేవుడు కనుక దేవుని నమ్ముకుందాం. దేవునిలో మనం ఉంటూ దేవునిలో ప్రార్థిద్దాం. ఈ రెండు వాగ్దానాలని ఎత్తిపట్టుకొని దేవుణ్ణి నీకు సాయం చేయబడను నేనే, నా కృప నీను విడిచిపోదు. కాబట్టి దేవునిలో ప్రార్థనలో ఉండి ఈ రెండు వాగ్దానాలని మనం ఇంట్లో పెట్టుకొని ప్రార్థిస్తూ నడుచుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచాన్ని గొప్ప దగ్గర తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభావ నేను ధ్యానించుకునే భాగం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిన సూత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడివి, మహింగల తండ్రివి, సమస్తం ఎరిగిన దేవుడు నాయన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పుట్టుకమని పెరిగిన దేవుడు నాయన, నమ్మకం దేవుడు కనుక మమ్మల్ని నడిపించే మార్గంలో మీరే మాకు తోడుగుండి ఆశ్రయించండి. ఇదిగో ఈ ఉదయకాలం ఎంతమంది పేద బిడ్డల ప్రభా నాయన నీకు మొరపెడుతున్నారు ప్రభా. బిడ్డలు ఏ అవసరం నిమిత్తమని నీకు అడుగుతున్నారా తండ్రి. ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి కాపాడండి. వారిని మీ కృపలా భద్రపరచుకోండి. బిడ్డలు చేయ ప్రతి పనిలో మీరు ముందు నడిపించగలరని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా నాయన, ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభా నాయన ఈ వాక్యంలో నిలబడలేక ప్రభా నాయన సైతాన్ శోధనలలో పడి ప్రభా తాగుడని వ్యసనం పడిపోయి ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన గొప్ప దేవుడు కనుక వారిని
వ్యసనం నుంచి తప్పించి ప్రభా నీ మందిరంలో నిలబడి నీకు మంచి సాక్షులుగా ప్రభా వాళ్ళ బిడ్డలు నిలబడలేగిన వారిలో మారు మనసును ప్రసాదించగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఎంతమంది యవన బిడ్డల దూర దేశాల్లో చదువుకుంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. యవన బిడ్డల ప్రభానైనా ఎలాంటి సైతాన్ శోధనలు లొంక ప్రభా నీ కృపల బిడ్డలను భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. మాకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి. షాప్ నడిపించుకునే విధానంలో కూడా ప్రభా నీ దాసరాలకు మెలకువలను దయచేయండి. షాప్ నడిపించుకునే తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని ఆ బిడ్డకు ప్రసాదించండి. ఆ బిడ్డ చేయ ప్రతి పనిలో మీరు తోడుగుండి ఆ బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించండి. ఆ బిడ్డకు మీరే సమాధానం కలిగించండి. అలాగే పొలం విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి తండ్రి. నీ చిత్తం లేనిది ఏమి జరగదు ప్రభా. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన తండ్రి. ఇదిగో ప్రభా పొలం విషయంలో కూడా ప్రభా వాళ్ళ హృదయాలు ఎవరైతే ఆక్రమించి ఉన్నారో తండ్రి వారి హృదయాలను ప్రభా మీరు మార్చి ప్రభానైనా వారికి మంచి మనసును దయచేసి కనికరాన్ని దయచేసి ప్రభా వారు మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేవని మీరు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అడుగుడి ఇవ్వబడి చెప్పిన తండ్రి అడుగుతున్నాం తండ్రి. నీ పాదాల ముందు ఉంచుతున్నాం. అలాగే ఇంటి విషయంలో కూడా సాయం దయచేయండి. ఆగిపోయిన ఇంటిని కూడా ఆర్థికంగా సాయం అందించి ప్రభానైనా ఆ ఇంటిని కూడా మేము త్వరలో పూర్తి చేసుకుంటాం సాయం దయచేయండి. అలాగే ప్రభా మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ఇదిగో ప్రభా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. ఎంతమంది అయ్యి ప్రభానైనా వృద్ధాప్యంలో నీ పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరూ మీరు దీవించి ఆశించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. యవన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ప్రభావాలు చేసిన పరిచర్యలు ఎలాంటి సైతం శోధన సైతాన్ శక్తులు ఆవరించక ప్రభా బిడ్డలు మీ కృపలో భద్రపరచుకొని ఆ బిడ్డలు పరిచర్య చేయలాగా మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా ఎంతమంది ప్రభా నీ వాక్య పరిచర్య చేస్తున్నారు బిడ్డలందరినీ మీరు దీవించండి. అలాగే ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు వర్షం దీవించండి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఇదిగో ప్రభా నీ మాకు ఎలాంటి ఉడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభానైనా ప్రతి విషయంలో మీరు ముందుండి నడిపించగలరని మా ప్రభును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 2 వాగ్దానాలను ఎత్తి పట్టుకోండి. నా కృప నీకు చాలు అని చెప్పే విధానంగా దేవుడిని నమ్ముకోనండి. దేవుని ప్రార్థనలో ఉండండి. మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.